అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే పూర్తి తొంటికీలు మార్పిడి ఆపరేషను అనేది ఎవరిలో చేస్తాము, ఎందుకు చేస్తాము అని కనుక చూసామనుకోండి, దీనికి మోస్ట్లీ ఒక 5 మోస్ట్ కామన్ ఇండికేషన్స్ ఉంటాయండి. అంటే 5 ముఖ్య కారణాలు ఉంటాయి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ 5 ముఖ్య కారణాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 5 కామన్ ఇండికేషన్స్లో ఫస్ట్ పొజిషన్లో వచ్చేది AVN అంటే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అండి. ఈ AVN యొక్క కేసులు ఏంటంటే ఈ కోవిడ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వేవ్స్ తర్వాత చాలా గణనీయంగా పెరగడం చూసాము. అండ్ అందరికీ అవసరం ఉండదండి ఈ AVNలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది. జనరల్గా ఏంటంటే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ అంటాము ఎర్లీ స్టేజ్లో. వీళ్ళలో ఏంటంటే సర్జరీ ఏమాత్రం అవసరం లేకుండా మందులతోనే కొంతవరకు నయం చేయగలమండి. కాకపోతే కొంతమంది ఏంటంటే గ్రేడ్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉండి వాళ్ళు 3B అంటే లేట్ 3 స్టేజ్ల్లోనూ లేదంటే 4th స్టేజ్ల్లోకి వెళ్ళిపోయి తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే, అండ్ కొంతమంది ఏంటంటే నడవలేని పరిస్థితి కూడా ఉంటే కనుక వాళ్ళలో ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ కామన్ ఇండికేషన్ అండి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇది చాలా బ్రాడ్ టర్మ్ అండి. అంటే కీళ్ళవాతం అని మనం తెలుగులో అంటాము. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఆల్మోస్ట్ 200 పైగా వెరైటీస్ ఉంటాయి మనకి పుస్తకంలో చెప్పినవి. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అవ్వచ్చు, యాంకిలోయిడ్ స్పాండిలైటిస్ అని అవ్వచ్చు, లేదంటే అన్నిట్లో గల మోస్ట్ కామన్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అవ్వచ్చు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుంది, మన శరీరంలో ఉండే ఒక రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అనేదే మన శరీరంలో ఉండే జాయింట్స్ మీద, అంటే ముఖ్యంగా హిప్ జాయింట్స్, తర్వాత నీ జాయింట్స్, స్పైన్ అంటే వెన్నెముకలో ఉన్న జాయింట్స్ని ఎఫెక్ట్ చేసి వాటి చుట్టూ ఉండే సైనోవియం అంటే ఒక పోత లేయర్ అంటాము, ఆ సైనోవియంలో వాపుకు గురి చేసి స్లోగా ఏంటంటే లోపల ఉన్న కార్టిలేజ్ని కూడా తినేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో జనరల్లీ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి మెయిన్లీ హిప్ జాయింట్స్ని, నీ జాయింట్స్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. తీవ్రమైన ఆర్థరైటిస్ కనుక గురైతే కనుక వాళ్ళలో హిప్ రీప్లేస్మెంట్ మనం అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక రకమైన కీళ్ళవాతం అంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి వెన్నెముక ఇన్వాల్వ్ అవుతుంది, అంటే స్పైన్ ఇన్వాల్వ్ అవుతుందండి. దాని తర్వాత ఈ హిప్ జాయింట్స్ అనేవి ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. వాళ్ళలో కూడా చాలా సాధారణంగా మనం ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇంకా థర్డ్ కామన్ ఇండికేషను పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్. అంటే చెప్తానండి, ఈ హిప్ జాయింట్ యొక్క ఎనాటమీ అంటే మన నిర్మాణం కనుక చూసుకున్నాం అనుకోండి, ఈ ఎసిటాబ్లం అంటాం ఈ సాకెట్ అనేది, అంటే ఇది ఒక పునాది అనమాట. దానిలో ఈ హిప్ జాయింట్ బాల్ అనేది కూర్చుంటుంది. ఇది ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్. ఎప్పుడైనా దెబ్బ తగిలినా ఏంటంటే ఈ జాయింట్ చుట్టూ తగిలితే కనుక మనం పర్ఫెక్ట్ రిడక్షన్ అనేది అచీవ్ చేయాలండి. అంటే సర్జరీ టైంలో ఐదర్ మీకు ఎసిటాబ్లం అంటే ఈ కటివాలయం బోన్కి దెబ్బ తగిలినా, ఈ ఫెమర్ హెడ్ అంటే ఈ బాల్కి దెబ్బ తగిలినా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం సర్జరీ టైంలో కానీ మనం సరిగ్గా ఆ రిడక్షన్ అనేది అచీవ్ చేయకపోయినా, అసలు సర్జరీ చేయించుకోకపోయినా ఏమవుతుందంటే ఆ జాయింట్లో ఎగుడు దిగుడు అనేది ఏర్పడిపోతుంది. దాన్నే మనం మాల్యూనియన్ అంటాం. స్లోగా ఇదేంటంటే మనకి లాంగ్ రన్లో ఏంటంటే అది ఆర్థరైటిస్ అంటే అరుగుదలకి గురి చేస్తుంది. అంటే కొంతమందిని చూస్తామండి వితిన్ మనకి 6 months to 1 yearలోనే దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళు మా దగ్గరికి అరుగుదల తీవ్రంగా పెరిగిపోయి వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళలో కూడా మనం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఫోర్త్ కామన్ ఇండికేషను ఫెయిల్డ్ హిప్ సర్జరీస్. అంటే అంత మునుపు కొంతమందికి హిప్ జాయింట్ చుట్టూ సర్జరీస్ అనేవి జరిగి ఉంటాయి. ఇది ఏ విధంగా అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా దెబ్బ తగిలి ఈ హిప్ బాల్ అనేది మార్చడం జరిగింది అనుకోండి, దాన్ని హెమీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. కొంతమందిలో ఏంటంటే ఈ హెమీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఈ మెటల్ బాల్ అనేది ఇక్కడ వేసే మెటల్ బాల్ అది మన ఎసిటాబ్లం అంటే ఆ సాకెట్ యొక్క కార్టిలేజ్ని బాగా ఇరిటేట్ చేసి పాడు చేసే అవకాశం ఉంటుందండి. అండ్ ఇది అందరిలోనూ జరుగుతుందని నేను చెప్పను, బట్ హెమీ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళలో కొంతమందిలో ఒక 20 to 30% పేషెంట్స్లో ఇది జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ
హిప్ జాయింట్ చుట్టూ దెబ్బలు తగిలినప్పుడు ఏసిటాబులంకి ప్లేట్లు స్క్రూలు వేయటం జరుగుతుంది. ఎంత మనం బాగా చేసిన సర్జరీ అనేది ఒక్కొక్కసారి అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు. ఇంకొంతమందిలో ఏంటంటే ఈ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫేమర్ అంటే ఈ హిప్ జాయింట్ బాల్కి దెబ్బ తగిలితే స్క్రూలు వేయటం అనేది జరుగుతుంది. ఆ స్క్రూలు వేసినప్పుడు ఒక్కొక్కసారి అది అతుక్కోకుండా ఆ ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫేమర్ అనేది నాన్ యూనియన్ అంటే అతుక్కోకుండా అది సెకండరీగా హిప్ ఆర్థరైటిస్ గురి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి దెబ్బ తగిలిన తర్వాత ఒక్కొక్కసారి సర్జరీస్ ఫెయిల్ అయినప్పుడు అంటే ఫెయిల్డ్ హిప్ సర్జరీస్ అనేది కూడా చాలా కామన్ ఇండికేషన్ అండి. ఇంకా 5th కామన్ ఇండికేషను కంజెనైటల్ హిప్ డిజార్డర్స్. అంటే జన్మతః కొంతమందిలో ఏంటంటే ఈ హిప్ జాయింట్ బాల్ అనేది ఈ సాకెట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తుందండి. దాన్ని డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ అంటాం. అంటే ఆ టైంలో చిన్న వయసులో కనుక మనం దీన్ని గుర్తించలేదు అనుకోండి, ఇది పెద్ద వయసు అంటే వయసు పెరిగే కొద్దీ ఈ హిప్ జాయింట్ బాల్ అనేది బయట ఉండటం వల్ల వాళ్ళకి తీవ్రమైన నొప్పి రావటం, దాని తర్వాత హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ అనేది చూడటం జరుగుతుంది. ఇంకొంతమందిలో చిన్న వయసులోనే ఏంటంటే స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ ఎపిఫేసిస్ అంటాము. అంటే ఈ హిప్ జాయింట్ బాల్లో లైట్గా ఫ్రాక్చర్ అయ్యి అది ఒక్కొక్కసారి కొంతమందిలో డిటెక్ట్ కూడా కాదు. అండ్ ఇంకొంతమందిలో పెర్తీస్ డిసీజ్ అంటాము. ఇప్పుడు పెద్దవాళ్ళలో చూసే అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్, చిన్నపిల్లల్లో ఏంటంటే మనం పెర్తీస్ డిసీజ్ అంటాం. ఇలాంటి చిన్న వయసులో మనకి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఈ హిప్ జాయింట్ అనేది పెద్ద వయసు వచ్చేటప్పటికి ఆర్థరైటిస్ అంటే అరుగుదలకి గురయ్యే అవకాశం ఉంటుందండి. సో ఇలా 5 మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ అంటే ఏవిఎన్ అవ్వచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ హిప్ సర్జరీ వల్ల అంత మునుపు మీకు జరిగిన హిప్ సర్జరీ ఫెయిల్ అవటం వల్ల అవ్వచ్చు, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత అరుగుదల అనేది స్టార్ట్ అవ్వచ్చు, కంజెనైటల్ హిప్ డిజార్డర్స్ అంటే జన్మతః కొంతమందిలో వచ్చే హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ హిప్ డిస్ప్లేసియా వల్ల అవ్వచ్చు. ఈ 5 ఇండికేషన్స్లో ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎటువంటి సర్జరీస్ ఫ్యూచర్లో అవసరం లేకుండా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి అది నెగ్లెక్ట్ అయిపోయినప్పుడు సెకండరీగా హిప్ జాయింట్లో ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అందరిలోనూ మనం సర్జరీ అవసరం లేకపోయినా కొంతమందిలో ఇది గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ హిప్ వచ్చేసిన తర్వాత మేము పరిగణనలో తీసుకునేది ఏంటంటే ఒక 4 కామన్ క్లినికల్ పాయింట్స్ ఉంటాయండి. అవి ఏంటి అంటే మీరు ఎనాల్జెసిక్ డిపెండెన్స్ ఉందా అంటే రోజు నొప్పి ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం వస్తుందా లేదా, అంటే మీరు ఒక్కొక్కసారి వేసుకోకుండా కూడా మేనేజ్ చేయగలరు, బట్ వేసుకోవాలి అని అనిపిస్తుంటే కనుక దాన్ని ఎనాల్జెసిక్ డిపెండెన్స్ అని అంటాం. ఇంకా సెకండ్ పాయింట్ మీ రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారా లేదా అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అనేది అవుతున్నాయా లేదా. అండ్ థర్డ్ పాయింట్ 500 మీటర్లు నడవగలుగుతున్నారా లేదా, ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ స్లీప్లెస్నెస్ అంటే ఈ హిప్ జాయింట్లో పెయిన్ వల్ల నిద్రలేమి అనేది ఉందా లేదా. సో ఈ ఎక్స్రేలో మనం గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉండి నేను చెప్పిన ఈ 4 పాయింట్స్లో కనీసం 2కి కనుక మీరు టిక్ పెడితే యు ఆర్ ఎ రైట్ క్యాండిడేట్ ఫర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అండి. సో ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుంది హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎవరిలో అవసరము, ఎందుకు చేస్తాము. అండ్ బిలీవ్ మీ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ సర్జరీ అండి. మనం ఆర్థోపెడిక్స్లో అన్ని సర్జరీస్లో కల్లా తీసుకుంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకే మోస్ట్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. అండ్ బిలీవ్ మీ మీకు 30-35 ఇయర్స్ వరకు కూడా ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లాస్ట్ అయ్యే అంటే వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.